వెల్కమ్ బ్యాక్ టు ఎవ్రీ ఎగ్జామ్ ఛానల్ ఫ్రెండ్స్. ముందుగా హ్యాపీ టీచర్స్ డే టు ఆల్ ద టీచర్స్ అండి, హూ ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్ అండ్ స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ మెనీ ఆఫ్ ద సక్సెసెస్ ఆఫ్ ద స్టూడెంట్స్. సో హ్యాపీ టీచర్స్ డే అండి అందరికీ. అండ్ ఇవాళ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే ఆగస్ట్ 24లోని ఫస్ట్ షిఫ్ట్ యొక్క క్వశ్చన్స్ అని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. యాక్చువల్లీ ఏంటంటే ఈ హిస్టరీ కానీ ఇంగ్లీష్ కానీ ఇవన్నీ కూడా మంచి క్వశ్చన్స్ అడిగారండి, చాలా వరకు బాగున్నాయి క్వశ్చన్స్. అండ్ ఇంగ్లీష్లో కూడా ఈడియమ్స్ అలాంటివి వచ్చినప్పుడు నేను అసలు ఆరిజిన్ ఎక్కడి నుంచి వచ్చింది, దాని యూసేజ్ అనేటువంటిది మనకు ఎలా ఉపయోగపడుతుంది అని మొత్తం కంప్లీట్గా బేస్ నుంచి స్క్రాచ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో ఎందుకంటే మీరు ఒక్కసారి కనుక ఇది వింటే మీకు అదే ఈడియం మళ్ళీ ఎక్కడ తారసపడినా కూడా మీకు దాని యూసేజ్ అనేది గుర్తుకొచ్చి దాని మీనింగ్ అనేది గుర్తుకొస్తుందండి. సో ఆ విధంగా నేను బేసిక్స్ నుంచి చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ అదేవిధంగా మీకు ఈ హిస్టరీ పరంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు 1956 నుంచి 2014 వరకు ఏపీ తెలంగాణ సేమే కదండి. సో హిస్టరీ సేమే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు చాలా క్వశ్చన్స్ పడ్డాయి. ఇప్పుడు మర్రి చెన్నారెడ్డి గురించి పడ్డాయి. ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా 2-3 క్వశ్చన్స్ పడ్డాయి. అయితే బోనాలు గురించి పడ్డాయి క్వశ్చన్స్, బతుకమ్మ పడ్డాయి, మాంగాలి టెంపుల్ గురించి పడ్డాయి. నేను చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి. ఇప్పుడు ఆ టైంలో ఉన్న చీఫ్ మినిస్టర్స్ గురించి పడతాయి. ఇదంతా కూడా కామనే కానీ ఇద్దరికి. సో ఈ యొక్క వీడియో అనేది తెలంగాణ విద్యార్థులకి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకి ఇద్దరికి యూస్ఫుల్ ఉంటుందండి. సో ఖచ్చితంగా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే మీరు మిస్ చేయకండి, యూటిలైజ్ చేసుకోండి. సో ఇంకా వీడియోలోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ క్వశ్చన్, జూన్ 25 నుండి పనిచేయడానికి షెడ్యూల్ చేయబడిన భోగాపురంలోని గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రతిపాదిత పేరు ఏమిటి? డైరెక్ట్ బిట్ అండి. సో అల్లూరి సీతారామరాజుగా విమానాశ్రయంగా దీన్ని చేంజ్ చేయబోతున్నారు పేరు. క్రింది వాటిలో ఒక ఆర్థిక విధాన సాధనం ఏది? సో నిన్న కూడా మనకు ఆర్థిక విధానం మీద వచ్చిందండి క్వశ్చన్. సో చూడండి, ఒక సబ్జెక్ట్ తీసుకున్నట్లయితే, ఒక టాపిక్ తీసుకున్నట్లయితే దాంట్లోంచి ఇంటర్ రిలేటెడ్గా క్వశ్చన్స్ పడతా ఉన్నాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ బ్యాంకులో ఒక 10 చేసి ఉంటారు కదండి. సో ఒకటి ఇక్కడ ర్యాండమ్గా అలా పేపర్స్లో పడతా ఉన్నాయన్నమాట. సో అది గమనించండి అభ్యర్థులు. సో ఇక్కడ ఆర్థిక విధానం, ఫిజికల్ పాలసీ అంటే ఏంటంటే నిన్న మనకు ఆప్షన్స్లో వచ్చింది ఏంటది, ట్యాక్సేషన్ ఒకటి అండ్ ఆదాయాలు అప్పులు అని చెప్పేసి ఉంది కదండి. సో ఈ 3 ఉంటాయి. సో దీన్ని మనం ఫిజికల్ పాలసీ అంటాము. సో ఇక్కడ ట్యాక్సేషన్ అన్నప్పుడు పన్ను విధించడం వస్తుంది. ఆదాయాలు అప్పులు అన్నప్పుడు చూడండి వ్యయం చేయడము, ఇది చెల్లింపుల బదిలీ అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ రిసీట్స్ అంటారు కదా, పేమెంట్ ఆఫ్ రిసీట్స్. సో అదనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఓపెన్ మార్కెట్ కార్యకలాపాలు అనేవి ఏంటి అంటే నిన్న నేను చెప్పాను, ఎప్పుడైతే మనకు మార్కెట్లో ద్రవ్యలభ్యత తగ్గుతుందో ఆ టైంలో ఏం చేస్తుందంటే బాండ్స్ రిలీజ్ చేస్తుంది అనమాట ఆర్బీఐ విత్ లెస్ ఇంట్రెస్ట్ రేట్, తక్కువ ఇంట్రెస్ట్ రేట్ తోటి రిలీజ్ చేస్తే మనకు ఇంట్రెస్ట్ తక్కువ పడుతుంది కాబట్టి అప్పుడు మార్కెట్లోకి మనీ సప్లై వచ్చేస్తుంది. ఒకవేళ మనీ సప్లై ఎక్కువగా ఉంది మార్కెట్లో అనుకున్నప్పుడు ఏం చేస్తుందంటే ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ తోటి బాండ్స్ తీసుకుంటా అని చెప్తుంది. సో అప్పుడు ఏం చేస్తాం, మనం డబ్బులు ఇచ్చి ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ కోసం అని చెప్పేసి మనం ఆ బాండ్స్ అనేటువంటి తీసుకోవడం జరుగుతుంది. సో అదనమాట. మళ్ళీ బాండ్స్ సరెండర్ చేసినప్పుడు మనకి ఇంట్రెస్ట్ కలిసి వస్తాయి కాబట్టి సో ఈ విధంగా మార్కెట్ను రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఇది కూడా మళ్ళీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదండి. సో వాటి ద్వారానే ఈ బాండ్స్ ఇది జరుగుతుంది అనమాట. పబ్లిక్ డైరెక్ట్ పబ్లిక్ కాకుండా. సో అందుకే దీన్ని ఓపెన్ అంటారనమాట. ఇండివిజువల్కి కాకుండా ఎవరైనా అక్కడ చేసుకోవచ్చు, ట్రేడ్ చేసుకోవచ్చు. సో అదంతా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, అందుకే ఓపెన్ మార్కెట్ కార్యకలాపాలు అంటారు. థర్డ్ క్వశ్చన్, డిసెంబర్ 2024లో భారత్ మరియు కంబోడియాలచే నిర్వహించబడిన సిన్బాక్స్ సైనిక విన్యాసం ప్రాథమిక దృష్టికోణం, ఇది కౌంటర్ టెర్రరిస్ట్ అటాక్ అని చెప్పేసి అన్నారండి, ఉగ్రవాద నిరోధక ప్రణాళిక. సో సి అంటే కాంబోడియా, ఇండియా బైలేటరల్ ఆర్మీ ఎక్సర్సైజ్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ షేర్ మాడ్యులస్? షేర్ మాడ్యులస్ అంటే ఇక్కడ ఫోర్స్ అండి. అంటే రెండు వస్తువులు ఒకదాని మీద ఒకటి ఉన్నప్పుడు దాని మీద జనరల్గా అయితే ఇలా పర్పెండిక్యులర్ ఫోర్స్ అయితే ఎటు ఉంటుంది, ఎందుకంటే గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల. కానీ స్లైడింగ్ ఫోర్స్ అనేది కూడా ఒకటి ఉంటుందండి, ప్యారలల్ ఫోర్స్ అంటారు, దాన్ని మనం షీర్ ఫోర్స్ అంటారు. సో అది ఏంటంటే ఒక స్క్వేర్ మీటర్కి అప్లై అవ్వబడే ఫోర్స్ని మనం షేర్ మాడ్యులస్ అంటాము. స్క్వేర్ మీటర్కి అని అంటే ఏంటండి, అది ఫోర్స్ ఒక రకంగా ప్రెషర్ అవుతుంది. ప్రెషర్ అంటే Nm/మీటర్ స్క్వేర్. అలావుద్దీన్ బహమానీ టర్కీ శైలిలో నిర్మించిన చాంద్ మినార్ ఈ క్రింది ఏ రాష్ట్రంలో నెలకొని ఉంది? ఇది ఎక్కడ ఉందంటే దౌలతాబాద్లో ఉందండి. దౌలతాబాద్ ఎక్కడ? మహారాష్ట్ర కదండి. సో దౌలతాబాద్లో ఉంది. ఇది ఎవరు? అలావుద్దీన్ బహమానీ నిర్మించాడు. ఇదేంటంటే ఇతను ఆ దౌలతాబాద్ కోటని హస్తగతం చేసుకున్న సందర్భంలో ఆ విజయానికి సూచికగా దీన్ని నిర్మించాడనమాట. ఇదేంటంటే ఢిల్లీలో ఉన్నటువంటి కుతుబ్ మినార్ను పోలి ఉంటుంది. సిక్స్త్ క్వశ్చన్, క్రింది వాళ్ళలో 1937లో క్రషక్ ప్రజా పార్టీని స్థాపించి
1938 to 1943 బెంగాల్ ముఖ్యమంత్రిగా సేవలు అందించిన వారెవరు? చూసారా అండి, ఇక్కడ 1938 నుంచి 43 వరకు బెంగాల్ ముఖ్యమంత్రి అంట. మీరు ఇక్కడ ఒక విషయం అబ్జర్వ్ చేశారా, ఇది బిఫోర్ ఇండిపెండెన్స్. సో మనకు స్వాతంత్రం రాకముందే ఒక పార్టీని పెట్టి అందులో 36 సీట్లు గెలిచి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఒకడు ఉన్నాడండి బెంగాల్లో. అతను ఏకే ఫజ్లుల్ హక్. ఇతను ఈ పార్టీ పెట్టిన పార్టీ పేరు కృషక్ ప్రజా పార్టీ. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. రిజర్వేషన్ ఫర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఇన్ ఎడ్యుకేషనల్ institutions an exception to article 15 of the Indian constitution was added by which of the following. సో ఇక్కడ 103 అమెండ్మెంట్ తోని మనకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చారండి. అండ్ 101 వచ్చేసి మీకు తెలుసు జిఎస్టీ, రైట్. అండ్ 102 వచ్చేసి దేని గురించి అండి, ఇది 102 అమెండ్మెంట్ వచ్చేసి ఎన్సీబీసీకి కాన్స్టిట్యూషనల్ స్టాటస్ ఇవ్వడం గురించి అనేది 102 అమెండ్మెంట్ అండి. అదే నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్యాస్టెస్ ఉంటుంది కదా. సో అంతకుముందు స్టాట్యుటరీ బాడీగా ఉండే దాన్ని రాజ్యాంగబద్ధ సంస్థగా చేయడం కోసం అని చెప్పేసి ఇది చేశారు 102. అండ్ 103 ఇప్పుడు ఈడబ్ల్యూఎస్. అండ్ 104 వచ్చేసి మనకి ఏంటని ఎస్సీ ఎస్టీలకు పార్లమెంట్లో అసెంబ్లీలో రిజర్వేషన్ ఉంది కదండి. సో దాన్ని ఇంకొక 10 years ఎస్సీ ఎస్టీ వాటికి ఇంకొక 10 years ఎక్స్టెండ్ చేశారు అనమాట. అండ్ అదేవిధంగా ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ నుంచి కూడా మనకు లోక్సభలో 2 అదేవిధంగా స్టేట్ అసెంబ్లీస్లో 1 నామినేట్ చేసేటువంటి విధానం ఉంది కదా, ఇక దానికి స్వస్తి పలికారు. సో ఇప్పటి నుంచి ఇంకా ఈ యొక్క లోక్సభలో 2, అసెంబ్లీస్లో 1, ఇంకా ఆంగ్లో ఇండియన్స్ ఉండరు. సో అది కూడా ఈ 104th అమెండ్మెంట్ ద్వారానే చేశారు. నెక్స్ట్, కాశ్మీర్ హిందూ క్యాలెండర్లోని ఏ నెలలో కాశ్మీరీ పండిట్ ప్రజలు కాశ్మీర్ హిందూ నూతన సంవత్సర తొలి రోజుగా నవరే పండుగను జరుపుకుంటారు? నవరే అంటే వర్ష్ అంటే కొత్త సంవత్సరం. ఇది చైత్రమాసం అండి. సేమ్ ఏంటంటే మన ఉగాది టైంలోనే జరుపుకుంటారు. నిన్న కూడా చూస్తే మనకు గుడి పడవ అని అడిగారు కానీ గుడి పడవ ఒక గుడి ఇట్లా ఉంటుంది అని చెప్పాను మీకు. రెడ్ కలర్ది ఒక కర్రకి సాఫ్రాన్ క్లాత్ చుడతారని చెప్పేసి. సో అది కూడా సేమ్ అంటే ఇదే మన ఉగాది టైంలోనే జరుపుకుంటారు. ఇది మహారాష్ట్ర కొంకణి సైడ్ జరుపుకుంటారు, కొంకణి రీజియన్ అంటారు కదా అక్కడ. సో కర్ణాటక అది గుడి పడవ. సో ఇప్పుడు క్వశ్చన్స్ కనుక చూసుకుంటే సేమ్ సిమిలరే ఉంది కదండి. ఒక క్వశ్చన్ మనం అనుకుంటే ఒకవేళ ముందు షిఫ్ట్ వాళ్ళు చెప్పారనుకోండి, సో మధ్యలో షిఫ్ట్ వాళ్ళు థర్డ్ షిఫ్ట్ వాళ్ళు కొంచెం ప్లస్ చేసుకునే అవకాశం కూడా ఉంది దీంట్లో. క్వశ్చన్ నెంబర్ 9, క్రింది వాళ్ళలో భారత మాతా సొసైటీని స్థాపించి పేష్వా అనే ఉర్దూ పత్రికను ప్రారంభించిన వారు ఎవరు? ఇతను ఏంటంటే అజిత్ సింగ్ అండి. ఇతను ఏంటంటే భగత్ సింగ్ వాళ్ళ మామగారు అనమాట. భగత్ సింగ్ వాళ్ళ మామ. ఇతను ఏంటంటే గదర్ పార్టీలో కూడా ఉన్నాడండి, చాలా యాక్టివ్ పార్టిసిపెంట్ అనమాట. అండ్ ఇతను భారతమాత సొసైటీని స్థాపించి దేశభక్తులందరినీ సంఘటితం చేసి మరియు పేష్వా అనే ఒక ఉర్దూ పత్రికను కూడా ప్రారంభించి మన యొక్క దేశభక్తిని అండ్ మన బ్రిటిషర్స్ నుంచి దేశానికి స్వాతంత్రం రప్పించాలి అని చెప్పి కృషి చేసిన వాళ్ళలో ప్రథముడండి. నెక్స్ట్ క్వశ్చన్, అది డైరెక్ట్ బిట్ అండి. ప్రజా ఆరోగ్య వేదిక ఉంది కదా, దాంట్లో ఆరోగ్య సంరక్షణకి 2024లో జిఎస్టీలో ఎంత కేటాయింపు చేశారు? 0.06%. నెక్స్ట్ క్వశ్చన్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ అపాయింటెడ్ యాజ్ మెంబర్ ఆఫ్ ద ఇన్సూరెన్స్ రెగ్యులేషన్ డిపార్ట్మెంట్? రాజయ్. ఇది ఏంటంటే ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ విభాగంలో IRDAIలో ఒక మెంబర్ని చేశారంట, రాజయ్ కుమార్ సిన్హా. మరి ఇంత డెప్త్గా అంటే కష్టం అండి. మామూలు ఏంటంటే మెయిన్ డైరెక్టర్, మెయిన్ MD అండ్ మెయిన్ సభ్యులు అంటే ఓకే, ఇట్స్ ఓకే. ఆంధ్రప్రదేశ్లో వర్షాకాలంలో వర్షపాత డేటాను సేకరించే ప్రాథమిక పద్ధతి ఏమిటి? సో రెయిన్ గాజ్ నుండి తీసుకొని ఆ యొక్క డేటాని ఆన్లైన్ మరియు ఫ్యాక్స్లో సమర్పిస్తారండి. దాని నుంచే వీళ్ళు అంచనా వేస్తారనమాట. జాతీయ తేనెటీగల పెంపకం అండ్ తేనె మిషన్ ఇదేంటంటే నేషనల్ బీ కీపింగ్ అండ్ హనీ మిషన్ అంటారండి. NBHM అంటే నేషనల్ బీ కీపింగ్ హనీ మిషన్. సో దీని గురించి అని చెప్పేసి ఎంత అంటే 500 crores. 2016లో సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రూపొందించిన ఆంధ్రప్రదేశ్లో మానవాభివృద్ధి నివేదిక ప్రకారం 2004-05లో భారతదేశంలో 21 రాష్ట్రాల్లో HDA ర్యాంక్ ఎంత అంటున్నారండి. ఇది 12వ ర్యాంక్ అండి ఏపీది, డైరెక్ట్ బిట్. దాదాపు 2 దశాబ్దాల తర్వాత భారతదేశంలో తూర్పు కనుమలో కనిపించిన శ్రీలంక కప్ప జాతి ఏమిటి? ఇది శ్రీలంక గోధుమ చివల పొద కప్ప అండి. ఇది దాదాపు 20 సంవత్సరాల తర్వాత, అంతకుముందు 2005లో శ్రీలంకలోనే కనిపించిందండి. మళ్ళీ ఇక్కడ కనిపించింది, తూర్పు కనుమలలో కనిపించిందంట. శ్రీలంకన్ బ్రౌన్ ఇయర్డ్ ష్రబ్ ఫ్రాగ్. కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎన్నికల్లో గెలిచిన అనంతరం డాక్టర్ ఎం చెన్నారెడ్డి ఏ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 6వ ముఖ్యమంత్రిగా ఉన్నాడు? ఇతను 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడండి.
ఒకసారి 1978 నుంచి 1980 అండ్ మరొకసారి 1989 నుంచి 1990. ఇతను యూనియన్ మినిస్టర్గా ఉన్న సమయంలో కూడా ఇతని ఎన్నిక చెల్లదు అన్నట్టుగా ఒక తీర్పు వచ్చిందండి. అండ్ అదేవిధంగా చట్టసభలకి కూడా పోటీ చేయడానికి వీల్లేదు కొన్ని సంవత్సరాలు, 6 సంవత్సరాలు ఏదో నిషేధం కూడా ఉన్నట్టుందండి. సో అది కూడా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది 2 సార్లు మనకు చీఫ్ మినిస్టర్గా ఉన్నారనమాట. ఇన్ విచ్ డొమైన్ ఈజ్ BL షోకేసింగ్ ద స్టాల్ ప్రొటెక్షన్ సిస్టమ్ ఫర్ హెలికాప్టర్స్ ఇన్ ఏరో ఇండియా 2025. సో ఎయిర్బోర్న్ ఎలక్ట్రిక్ వార్ఫేర్ అండ్ ఏవియానిక్స్. సో ఇప్పుడంతా కూడా వ్యవస్థ ఎలా ఉందండి, మొత్తం మిసైల్స్, డ్రోన్స్ ఈ విధంగా ఉంది కానీ సో దాన్ని బేస్ చేసుకొని షోకేస్ చేయడం అనేది జరిగింది. 2024లో ఉమ్మడి పాఠశాల సర్టిఫికేట్లు జారీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? ఇంటర్నేషనల్ బకాలరియట్ ఇదే అండి, ఇది ఒక సంస్థ, దాంతో డైరెక్ట్ పెట్టి 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా భారత రాజ్యాంగంలో చేర్చబడిన 2 పదాలు ఏంటి? చూడండి. సో ఇక్కడ యాక్చువల్గా ఇంకొకటి ఇంటిగ్రిటీ అని కూడా చేశారండి, 3వ పదము. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సమగ్రత అంటారు కదా, సమగ్రత అది కూడా చేశారు. అండ్ సోషల్ సెక్యులర్. సో నిన్ననే చెప్పాను నేను, స్వరణ్ సింగ్ దాని గురించి చెప్పేటప్పుడు చెప్పాను కదండి, ఇవన్నీ చేశారని చెప్పేసి. ఎందుకు అంటే మతతత్వం ఉండకూడదు అని చెప్పేసి, మిగతా ఏమో ఉండొచ్చు అని చెప్పేసి అన్నారు కదా. సో సామ్యవాద మరియు లౌకిక. ఆంధ్రప్రదేశ్లోని ఓడరేవులకు సమీపంలో ఉండటం వల్ల ఏ రకమైన విద్యుత్ ఉత్పత్తి ఎక్కువగా ప్రభావితం అవుతుంది? ఓడరేవులకు దగ్గరలో ఉంటే ఏంటంటే మనకు ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అవుతుంది. సో బొగ్గును ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా మనం ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు. అందుకే ఓడరేవుల్లో ఈ బొగ్గు నుంచి ఉత్పత్తి విద్యుత్తుకు ప్లస్ ఉంటుందని చెప్పి చెప్తున్నాడండి. సెముల్, కుసుమ్ మరియు శాండిల్వుడ్ అంటే గంధపు చెక్కలు తెలుసు కానీ చెట్ల జాతులు ఏ రకమైన అడవులలో కనిపిస్తాయి? ఉష్ణమండల ఆకురాల్చే అడవులు. సో ఈ ఆకురాల్చే అడవులు ఏంటంటే ఎందుకు ఆకులు రాలుస్తాయంటే డ్రై ఏరియా ఉన్నప్పుడు, పొడిగా ఉన్నప్పుడు ఈ ఆకులు రాల్చడం వల్ల ఆ చెట్లలో ఉన్న నీటిని ఆదా చేసుకుంటాయి అన్నమాట. అందువల్ల ఈ చెట్లు ఆకు రాలుస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండింటికి రాజధానిగా హైదరాబాద్ ఎంతకాలం ఉంటుంది? 10 years. ఇది అందరికీ తెలిసిందే కానీ 10 years. ఇప్పుడు అయిపోయింది కూడా. అప్పటి భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జూలై 1968లో డాష్ అనే ప్రత్యేక స్టాంపును విడుదల చేయడం ద్వారా అప్పుడు ఒక స్టాంపు చేసిందండి. ఏంటంటే గోధుమ విప్లవం అంటారు కదా, వీట్ రెవల్యూషన్, దానికి ఒక స్టాంప్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది. ముల్కీ నిబంధనల ప్రకారం ఒక ముల్కీగా పరిగణించడానికి హైదరాబాద్లో ఎంతకాలం నివాసం ఉండాలి? సో 15 years అండి. సో ఇది ముల్కీ రూల్స్ ప్రకారం 15 years అనమాట. కానీ ఇక్కడ ఏంది నివాసం అంటే 50 years అండి. అదేవిధంగా మరి ముల్కీ నిబంధనల ప్రకారం జాబ్ కనుక ఉండుంటే, అంటే వేరే దగ్గర నుంచి వచ్చి జాబ్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఫాదర్ కనుక 12 years అదే జాబ్ చేస్తే ఆ పిల్లలకి ముల్కీలుగా గుర్తింపు వస్తుందండి. అంటే అప్పుడు ఇది నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఉన్నప్పటి ఫర్మానా నిబంధనలు, ముల్కీ రూల్స్ అంటారు కదా, అవన్నమాట. అయితే మళ్ళీ 1951లో బూరుగుల రామకృష్ణారావు వచ్చినప్పుడు, సివిల్ ప్రభుత్వం ఉన్నప్పుడు, అప్పుడు ఏంటంటే ఈ 15 సంవత్సరాలని 12 సంవత్సరాలకు చేశారండి. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, ఒక్కసారి మళ్ళీ రిపీట్లో చూసుకొని వినండి, ఎందుకంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. అండ్ ఇక్కడ ఏంటంటే అసలు ముల్కీల గురించి ఏమొచ్చిందంటే అండి, అప్పుడు ఏది ఈవెన్ కుతుబ్ షాహీలు, బహమనీలు, అసఫ్ జాహీలు ఉన్నప్పుడే కూడా స్థానికేతరులను వాళ్ళు తీసుకొచ్చి మంచి ఉద్యోగాల్లో నియమించేవాళ్ళండి. ఎందుకంటే ఇక్కడ భాషా ప్రాబ్లం వచ్చేదన్నమాట వాళ్ళకి. వాళ్ళంతా ఉత్తర భారతదేశం నుండి వచ్చి ఇక్కడ పర్షియా భాష ఉండేది కానీ ఫస్ట్లో. సో వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మనకు రాజరికం చేసేవారు కదా, ఔరంగజేబు టైంలో కానీ అంతకుముందు కానీ. సో వీళ్ళు ఏంటంటే ఆ యొక్క అధికార విధులను నిర్వర్తించడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి దిగుమతి చేసుకునేవాళ్ళు ఉత్తరప్రదేశ్, ఉత్తర రాష్ట్రాల నుంచి. సో ముల్కీ అంటే స్థానికుడు అండి, రైట్? ముల్కీ అంటే స్థానికుడు. దీన్నే దక్కనీలు అని కూడా అనేవాళ్ళండి అప్పట్లో. ముల్కీలన్నా దక్కనీలన్నా ఒకటి, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, అడగవచ్చు. అండ్ ముల్కీలు కాని వాళ్ళని ఏమంటారంటే గైర్ ముల్కీలు అంటారు, రైట్? స్థానికేతరులు. ముల్క్ అంటే ఏంటంటే, ముల్క్ అంటే ప్రాంతము, ప్రదేశము, పుట్టిన మట్టి అంటారు కదా. మనకు హిందీలో సినిమా కూడా వచ్చింది ముల్క్ అని చెప్పేసి, రైట్? వతన్, మన పుట్టిన భూమి. అందుకే ఈ మట్టిలో పుట్టిన వాళ్ళని ముల్కీలు అన్నట్టుగా ఆ యొక్క పేరు వచ్చిందనమాట, ముల్కీలు. అయితే 1899లో అల్లాహ్ బక్షి అనేటువంటి అతను ఏమన్నాడంటే, ముల్కీలకు ఉద్యోగ బాధ్యతలు అప్పగిస్తాం కరెక్టే, కానీ అవి చేసేంత తెలివి ఎవరికి ఉంది అన్నట్టు ఎక్కడి నుంచి వెతకాలి అన్నాడండి.
అంటే అక్కడ ఏమైందంటే అప్పుడు మనకు విద్యాభ్యాసం అనేది లేక ఉర్దూ పర్షియా వచ్చిన వాళ్ళు లేకపోవడం అండ్ మరియు కనీసం ఇక్కడ తెలుగులో మాట్లాడే వాళ్ళు కానీ తెలుగు నేర్చుకోవడానికి కూడా స్కూల్కు వెళ్ళే పరిస్థితి లేని టైంలో ఉంది కాబట్టి మనకు అక్కడ ఉద్యోగ అవకాశాలు కూడా లేవన్నమాట. ఎదుగు బొదుగు లేకుండా అలానే ఉండేవాళ్ళు మన స్థానికులు. అందుకే ఇప్పుడు చూడండి విద్యకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో చూడండి. స్కూల్స్ కానీ హాస్టల్స్ కానీ ఫ్రీ ఎడ్యుకేషన్, మిడ్ డే మీల్స్ అని చెప్పేసి. ఎందుకు అంటే ఎప్పుడైనా అక్షరాస్యత అనేది ఉంటే మనకు యాక్చువల్గా ఏం జరుగుతుంది, ఎలా ఉండాలి ఏంటి అనేది తెలుస్తుంది. అక్షరాస్యత లేకపోతే అసలు మనల్ని మనం పరిపాలించుకునే మాట పక్కకు పెట్టి మనం బతకడానికే ఇదైపోతుంది, సర్వైవలే ప్రాబ్లం అవుతుంది అనమాట. అందుకని చెప్పేసి ఈ ముల్కీ ఉద్యమాలు జరిగినాయి. ముల్కీలు అంటే అప్పుడున్న టైంలో ఎవరంటే ఉత్తర భారతీయులు, యూరోపియన్లు, మద్రాసీలు, బొంబాయి వాళ్ళు అనమాట. వీళ్ళని అప్పుడు నాన్ ముల్కీలు అనేవారు. సో ఎక్కువగా అలీగఢ్ యూనివర్సిటీ నుంచి వచ్చేవాళ్ళండి వాళ్ళు. అలీగఢ్ యూనివర్సిటీ నుంచి ఈ యొక్క సాలార్జింగ్ మొట్టమొదటి సాలార్జింగ్ ఉన్నాడు కదా, అతను దింపేవాడు అనమాట వాళ్ళని అక్కడి నుంచి. సో కావాలని చెప్పేసి మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పుడు మన హైదరాబాద్ రాష్ట్రంలో మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి కూడా కొన్ని జిల్లాలు ఉండేవండి అక్కడ, రైట్. నాన్ ముల్కీ ఉద్యమం మొట్టమొదటిసారిగా వరంగల్లో జరిగినప్పుడు ఏంటంటే నాన్ ముల్కీ గో బ్యాక్, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అని చెప్పేసి వరంగల్లో ఒక ఉద్యమం జరిగిందండి. ఎప్పుడు బూరుగుల రామకృష్ణారావు టైంలోనే 1951 అరౌండ్ 52 అరౌండ్ అనుకుంటా. సో ఇది ఫస్ట్ నుంచి ఇంకా అది అలాగే కంటిన్యూ అయిందండి. ఈవెన్ నువ్వు రాజ్యాంగబద్ధంగా చెల్లవు ముల్కీ రూల్స్, స్థానిక ఉద్యోగాలు అనేది అసలు చెల్లదు అని ఎప్పుడైతే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందో అప్పుడు ఓకే, సో ఇక్కడ రూల్స్ చెల్లవు కాబట్టి మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పేసి డిమాండ్ కూడా తర్వాత తెర మీదకి రావడం జరిగింది. సో 1969 నుంచి ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ఊపందుకోవడం జరిగిందండి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 25 భారత రాజ్యాంగంలోని క్రింది అధికరణలలో ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రిమండలి గురించి వివరించు అధికరణ ఏది? సో ఏంటంటే మంత్రిమండలి ఉంటుంది కదండి. సో మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్రపతి నడుచుకోవాలి అని చెప్పేసి ఉంటుందండి. అది డైరెక్టు అధికరణం 74. కింది నదులలో మజూలి అని పిలువబడుతూ ప్రపంచంలో అతిపెద్ద ద్వీపాన్ని ఏర్పరచు. అవునండి, ఇట్లా ఒక రివర్ మధ్యలో పెద్ద ద్వీపం ఉన్నటువంటిది ప్రపంచంలోనే అతిపెద్దది మజౌలి ఐలాండ్ అంటారు. అది ఎక్కడ ఉంది అంటే అస్సాం అండి, బ్రహ్మపుత్ర నదిలో ఉందన్నమాట. అది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అది క్రింది రాష్ట్రాల్లో 24-25 విజయ్ హరారే ట్రోఫీని కర్ణాటక గెలుచుకుంది, డైరెక్ట్ పెట్టండి. అండ్ నెక్స్ట్ బానిస రాజవంశం ఢిల్లీ నుంచి డాష్ కాలం మధ్య పాలించింది 1206 నుంచి 1270. ఇది డైరెక్ట్ పెట్టండి 1290. అయితే బానిస రాజవంశానికి మరి బానిస అని పేరు ఎలా వచ్చిందని మీకు డౌట్ రావచ్చు. దీన్ని స్థాపించింది కుతుబుద్దీన్ ఐబాక్. అయితే వీళ్ళని ఏంటంటే మిడిల్ ఏషియా నుంచి ఎక్కడి నుంచో ఒక వర్గపు వారిని వీళ్ళు ఏంటంటే సైన్యంలో పెట్టుకోవడానికి మన అంతకుముందు ఉన్న రాజులు వీళ్ళని తీసుకొచ్చేవారనమాట. సో వీళ్ళు రాజ్య సైనికులుగా చాలా బెటర్ పొజిషన్స్లో పెద్ద పెద్ద పటాలని వీళ్ళు హ్యాండిల్ చేసేవారు. ఒకానొక సందర్భంలో రాజు చనిపోవడం, వారసులు ఎవరు లేకపోవడంతో వీళ్ళు ఎలాగూ మిలిటరీ పరంగా స్ట్రాంగ్ కాబట్టి వీళ్ళు హస్తగతం చేసుకొని పాలించడం జరిగింది. సో ఆ విధంగా బానిస వంశం స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. నెక్స్ట్ భారత రాజ్యాంగంలోని అధికరణం 32 కింద సుప్రీంకోర్టు ఈ రిట్లను జారీ చేస్తుంది, రైట్. సుప్రీంకోర్టు ఏమో 32 కింద చేస్తుంది అండ్ హైకోర్టు ఏమో 226 కింద రిట్స్ను జారీ చేస్తుంది ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు. కృష్ణా పెన్నాలింగ్ కాల్వ క్రింది ఏ ఆనకట్ట నుంచి నిర్గమిస్తుంది అంటే స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ ఆలమట్టి డ్యామ్ ఉంటుంది కదా, కృష్ణా నది మీద ఉన్న ఆలమట్టి డ్యామ్లోకి వెళ్ళి వాటర్ తీసుకొచ్చి పెన్నా నదిలో ఎక్కడండి మద్దిలేరు అని ఉంటుంది అందులో కలుపుతారట అండి. సో దీంతో ఏంటంటే కృష్ణా వాటర్ ఈ యొక్క రెండు నదుల యొక్క ఈ మధ్యలేరు అనేది పెన్నా రివర్కి ఉపనది అనుకుంటా. ఈ రెండు నదుల యొక్క నీళ్ళు అనేది ఇంటర్లింకింగ్ అవుతాయి. సో నదుల అనుసంధానం అని చెప్పేసి ఇప్పుడు జరుగుతూ ఉంది కదండి. దేని మీదనే మనకు క్వశ్చన్ వచ్చింది, ఈ మధ్యలేరు అనేటువంటిది ఆన్సర్ లాగా నిన్నటి షిప్లో క్వశ్చన్ వచ్చింది, చూడండి. సో క్రింది వాటిలో తీవ్రమైన పోషకాల రూపంతో బాధిత వ్యక్తిని ఒక అస్థి పంజరంలా మార్చే వ్యాధి ఏమిటి అంటే మరాస్మస్. క్రింది వాటిలో మాన్సూన్ అనే పదం దేని నుంచి ఉద్భవించింది మరియు దాని అర్థం ఏంటి? ఇది అరబిక్ పదం అండి. మాన్సూన్ అంటే ఋతువు అని అర్థం, సీజన్ ఆఫ్ విండ్స్ అంటారు కదా, అదనమాట. మాన్సూన్ మీద చూడండి ప్రతి దాంట్లో ఉన్నాయండి క్వశ్చన్స్. జస్ట్ మాన్సూన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చదువుకుంటే మీకు ఆ పదం ఎక్కడి నుంచి వచ్చింది, ఆ మాన్సూన్ అంటే ఏంటి, అసలు ఎన్ని మాన్సూన్స్ ఉంటాయి. నిన్న ఐసీటీజెడ్ ట్రాపికల్ జోన్ నుంచి వచ్చింది కానీ లో ప్రెషర్ ఏరియా ఉంటుందని చెప్పేసి మాన్సూన్ ట్రఫ్ అని చెప్పుకున్నాం, మాన్సూన్ ట్రఫ్ అని చెప్పేసి చెప్పుకున్నాం, గుర్తుందో లేదో మీకు.
సో ఇది మళ్ళీ నైరుతి ఋతుపవనాలు, వాయవ్య ఋతుపవనాలు, అదే నార్త్ వెస్ట్, సౌత్ ఈస్ట్ అని చెప్పేసి ఇలా వచ్చాయి కదండి. సో అవన్నీ కూడా ఒక మాన్సూన్ మీదనే ఇన్ని క్వశ్చన్స్ వచ్చాయండి. అరెస్టు చేసిన ఏ వ్యక్తిని అట్టి అరెస్టు గల కారణాల గురించి తెలియజేయకుండా నిర్బంధంలో ఉంచరాదు. సో రీజన్ చెప్పాలి ఎందుకు అరెస్ట్ చేశామని, అది ఆర్టికల్ 22 అండ్ మళ్ళీ అరెస్ట్ చేసిన 24 గంటల లోపల మ్యాజిస్ట్రేట్ ముందు సబ్మిట్ చేయాలండి. అది ఒక రూల్ ఉంటుంది. అయితే ఈ రూలు ఓన్లీ అంటే పీడీ యాక్ట్లో అరెస్ట్ అయిన వాళ్ళకు వర్తించదండి. ప్రివెన్షన్ ఆఫ్ డిటెక్షన్ యాక్ట్ ఉంటుంది కదా, ఎవరైనా టెర్రరిస్టులు కాదు, టెర్రరిస్టుకి ఇంకా ఉంటుందేమో, ఇంకా కఠినతరమైన చట్టం ఉంటుంది అనుకుంటా. రౌడీలు, ఇట్లా డ్రగ్ పెడ్లర్స్ అయితే వాళ్ళకి పీడీ యాక్ట్ విధిస్తే వాళ్ళకు 3 months వరకు టైం ఉంటుందండి. 3 months తర్వాత అయినా కూడా వితిన్ 3 months కూడా వాళ్ళు ఈ యొక్క లాయర్ని అది చేయడానికి ఉంటుంది. సో ఇది అధికరణం 22. భారత జాతీయ కాంగ్రెస్లో సూరత్ చిలుక ఎప్పుడో ఏర్పడింది. ఇది బేసిక్ బిట్ అండి. సో అతివాదులు మితవాదులు అని ఉంటుంది కదా, సో అది 1907. క్రింది వాటిలో శాస్త్రీయ కర్ణాటక సంగీతంలోని స్వరకల్పనలోని మొదటి లేదా రెండవ ఇతివృత్త పంక్తులు పల్లవి అంటారండి. ఇది కర్ణాటక సంగీతానికి సంబంధించి ఒక పాయింట్. ఇక్కడ బిల్లు ఎస్టీ క్యాండిడేట్స్ ఏంటండి, నాటి రాజ్యాంగ ఉత్తర్వు బిల్లును 5th February 2024 రాజ్యసభలో ప్రవేశపెట్టారు. సో 1950 నాటి రాజ్యాంగ ఉత్తర్వుని యాక్చువల్లీ ఏంటంటే కొన్ని తెగలు ఉంటాయండి. ఇప్పుడు ఏపీలోని ఖోండ్ పోర్జా, కొండ సవరలను వీళ్ళందరినీ కూడా ఎస్టీ జాబితాలో చేర్చారు. సో ఎస్టీ జాబితాలో చేర్చాలి అంటే పార్లమెంట్లో బిల్లు పెట్టాలండి. సో అందుకని 24లో పార్లమెంట్లో బిల్లు పెట్టారు. పెట్టినాక ఇది ఇంప్లిమెంట్ కావాలంటే ఖచ్చితంగా 1950 నాటి ఒక ఆర్డర్ ఉంటుంది, ప్రెసిడెన్షియల్ ఆర్డర్. ఆ ఆర్డర్లో ఈ 3 లిస్టులు యాడ్ అవుతుంది తప్ప మనకు ఇది ఎస్టీగా చలామణి కాదనమాట. సో అందుకని ఈ 2 కలిపి కూడా మనకు 24లో జరిగిందండి. 2024 గుల్బెంకియన్ బహుమతి గెలుచుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ న్యాచురల్ ఫార్మింగ్ ఫార్మర్ కోచి ఎవరు? సో ఈమె నెట్టెం నాగేంద్రమ్మ అని చెప్పేసి ఈమెకు వచ్చిందండి ప్రైజు. నేను నిన్ననే చెప్పాను, సేమ్ క్వశ్చన్ వచ్చింది మనకు. రతన్ లాల్ గురించి కూడా చెప్పాను, సైంటిస్ట్ అని చెప్పేసి, రైట్, యుఎస్ సైంటిస్ట్ అని చెప్పాను కదండి. సో ఇక్కడ ఏంటంటే ఒక సంస్థ ఉందండి, ఆ సంస్థకి అండ్ ఇంకొకటి ఈజిప్షియన్ సంస్థ, అది ఈజిప్షియన్ది సంస్థ, నిన్నటి పేపర్లో చెప్పాను. సో ముగ్గురికి కలిపి ఒక అవార్డు వచ్చింది. ఇది చాలా ప్రెస్టీజియస్ అవార్డు అనమాట ఈ యొక్క వ్యవసాయ రంగంలో, ఆర్గానిక్ ఫార్మింగ్ రిలేటెడ్గా. అండ్ పాల రాజవంశం, సో ఇది డైరెక్ట్ పెట్టండి, బాల అంటే గోపాల ఐ థింక్, రైట్. రాష్ట్రకూట వర్గానికి దంతి దుర్గుడు అండి, రాజవంశానికి ఇవి ఆద్యుడు అనమాట, వాటి పాలకులు. సామ్రాజ్య చోళ వంశం విజయాలయుడు. గుర్జార ప్రతిహార వంశం మొదటి నాగభట్టు. ఈ గుర్జార ప్రతిహార అంటే మనకు ఉత్తర భారతదేశంలో అనుకుంటా అండి, రైట్. సో ఇది ఆంధ్రప్రదేశ్లోని ఏ ఓడరు భారతదేశంలో ప్రధాన ఓడరు? విశాఖపట్నం. ఆంధ్రప్రదేశ్లో ఫేమస్ ద బెస్ట్ అంటే విశాఖపట్నమే కదండి. నెక్స్ట్, ఈశాన్య ప్రాంతంలో వ్యవసాయ పరిశోధన మరియు అభివృద్ధిలో క్రమబద్ధమైన పరిశోధన బోధన విస్తరణ ద్వారా పురోగతి సాధించడానికి ఈ ఐసిఏఆర్ అనేటువంటిది ఒక IARI, ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ని అస్సాంలో ఏర్పాటు చేయడం జరిగిందండి మార్చి 24లో. సో ఇక ఇంగ్లీష్ అండి, జీకే అయిపోయింది, ఇంగ్లీష్కి వచ్చినట్టు 41. షీఈజ్ యాన్ ఆర్టిస్ట్, ఇక్కడే తెలిసిపోయిందండి, ఎర్రర్ ఎక్కడుంది, ఏ ఆర్టిస్ట్ కాదు, యాన్ ఆర్టిస్ట్. ఎ పర్సన్ హూ లైక్స్ టు లివ్ ఇన్ అన్ అన్కన్వెన్షనల్ వే. అన్కన్వెన్షనల్ వే అంటే సో సాంప్రదాయబద్ధంగా, ఆర్థోడాక్స్గా కాకుండా తనకు నచ్చినట్టుగా జీవించే వ్యక్తి అనమాట. సో తన యొక్క సిద్ధాంతాలను నమ్మి ఫ్రీ స్పిరిటెడ్ పర్సన్ అంటారు కదండి మన ఆర్జీవి గారి లెక్క. సో బొహెమియన్ అదనమాట. సో కనెజియర్ అంటే అన్నీ తెలిసినవాడు. కాన్క్వెట్ అంటే ఫ్లటేరియస్ ఉమెన్ అనమాట, అంటే ఒక లేడీ ఓన్లీ జస్ట్ ఫ్లాట్ చేసి ఓన్లీ టైంపాస్ చేసి వాడుకొని వదిలేస్తారు అంటారు కదా. సో కాంక్వెట్. కాంటెంపరీ అంటే మీకు తెలిసిందే కదా, సమకాలీనమైన. నెక్స్ట్ క్వశ్చన్ 43. పార్ట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ హ్యావ్ బీన్ గివెన్ ఆప్షన్స్. సో దీంట్లో కూడా ఎర్రర్ ఉందండి. ప్లేస్ అండ్ పైవటల్ రూల్ రాంగ్ అండి, అండ్ ఉండదు, పీ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ వావెల్స్ ఏం లేవు కదా. ఏ పైవటల్ రూల్. సెలెక్ట్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. ఏ 100 రూపీ నోట్ వాజ్ లయింగ్ ఆన్ ద టేబుల్. టేబుల్ మీద ఉంది అంటే ఆన్ ద టేబుల్, డైరెక్ట్ పెట్టండి, ఇంద కాదు, ఎడద కాదు, ఆన్ ద టేబుల్. ఇక్కడ ఆన్ ద టేబుల్ ఉంది, బట్
₹100 note is lying on the table. ఇది కూడా కరెక్టే కదండి. మరి ఏ ₹100 note is lying on the table, కాకపోతే ఇదేంటి ప్రజెంట్ టెన్స్, వాజ్ లయింగ్ ఆన్ ద టేబుల్ పాస్ట్ టెన్స్. రైట్, రెండు కరెక్టే అండి. సో మీరు దీనికి అబ్జెక్షన్ రైజ్ చేసుకోవచ్చు. ఎవరైతే ఈ 4th ఆప్షన్ పెట్టారో వాళ్ళు కూడా కరెక్టే అండి, ఇది రైజ్ చేసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ ఆల్ దట్ గ్లిట్టర్స్ ఈజ్ నాట్ గుడ్. మెరిసేదంతా బంగారం కాదు. నాట్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ ప్రీషియస్ అండ్ షైనీ టర్న్స్ అవుట్ టు బి గుడ్. రైట్, మనకు కనిపించేదంతా బంగారం అంటే మంచిదే కాదని చెప్పేసి మెరిసేదంతా బంగారం కాదు అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే అండి, మంచి కనపడిందంతా అది నిజంగా మంచి అనుకోవద్దు అని చెప్తున్నాడు. ద ప్రిన్సిపల్ ఆస్క్డ్ ద బాయ్స్ టు రీడ్ సెంటెన్సెస్ రిటర్న్ ఆన్ ద పేపర్. ఆన్ ద పేపర్ కాదండి, ఆన్ పేపర్. ఏదైనా స్పెసిఫిక్ పేపర్ గురించి మాట్లాడుకునేటప్పుడు అది అదవుతుంది, లేకుంటే ఆన్ ద పేపర్. రవి వాంటెడ్ టు స్టార్ట్ హిజ్ ఓన్ బేకరీ బట్ వాజ్ అన్షూర్ అబౌట్ గెటింగ్ కస్టమర్స్. హిజ్ మెంటర్ టోల్డ్ హిమ్ టు ఓపెన్ ద షాప్ ఫస్ట్, అష్యూరింగ్ హిమ్ దట్ ఆపర్చునిటీస్ వుడ్ కమ్ వన్స్ హీ బిగిన్. ఏమంటున్నాడంటే బేకరీ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాడు. సో కస్టమర్స్ వస్తారో రారో అని టెన్షన్ పడుతుంటే నువ్వు ఫస్ట్ స్టార్ట్ చేయి, కస్టమర్స్ వాళ్ళే వస్తారు అంటారు కదా. సో అది దానికి ఇక్కడ ఏమంటే బిగిన్ టు వీవ్ అండ్ గాడ్ విల్ గివ్ ద థ్రెడ్. సో నువ్వు నేయడం స్టార్ట్ చేయి, దారం అనేది అదే వస్తుంది అని చెప్పేసి కాంటెక్స్లో ఇది వాడుతున్నారండి. అంటే మీరు కష్టపడండి, ఫలితం దేవుడు చూసుకుంటాడు అని అన్నట్టు, అర్థమైందండి. కానీ కొందరు ఏంటంటే కష్టపడడానికి ఇష్టపడరు అనమాట, కష్టపడకుండానే ఫలితాన్ని ఆశిస్తారు. సో అది తప్పండి. అంటే మనం కష్టపడాలి, మనం ఫుల్ ఫ్లెజ్డ్గా ఎఫెక్ట్ పెడితేనే కదండి ఆ దేవుడు మరి మన కష్టానికి ఫలితాన్ని ఇచ్చేది. అంటే కొన్నిసార్లు అంటే దేవుడి బ్లెస్సింగ్స్ కూడా రావాలండి. ఎందుకంటే గ్రహచారం మారేగాతో ఖుదాబి కుచ్నే కర్ సక్తా అంటారు కదా. ఒక్కొక్కసారి టైం బాగాలేకపోతే ఏం చేయలేము, బట్ మన ఎఫర్ట్లో మాత్రం ఎప్పటికి కూడా కమి ఉండకూడదు. కమి అంటే లోపం ఉండకూడదు. రైట్, అండ్ ఇక్కడ ఇంకా చూసుకున్నట్లయితే మిగతావి కూడా ఉన్నాయి కదా, అవి కూడా చూసుకుందాం. ఏ రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మాస్. సో అక్కడిక్కడ అన్ని దిక్కుల వేలు పెట్టడానికి ఏ నాలెడ్జ్ ఉండదు, ఏ టాలెంట్ రాదు అన్నట్టుగా చెప్తున్నాడు. అంటే అంతేగాని ఇప్పుడు ఒక దగ్గర ఉన్నప్పుడే ఏదైనా పడుతుంది, అది అన్నిట్లో ఉంటే ఇది జరగదని ఇది ఒక ఉద్దేశపూర్వకంగా. నెక్స్ట్ చూసుకుంటే రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే. అంటే రోమ్ మొత్తం అంతా ఒక్కటే రోజులో పూర్తి అవ్వలేదు అంటున్నాడు. సరే, ఎన్నో రోజులు పట్టచ్చు. మరి ఏంటి ఇక్కడ అంటే ఏదైనా కూడా ఒక గొప్ప పని అనేది ఒక్క రోజులో రాదు అని. నెక్స్ట్ ద గ్రాస్ ఈజ్ ఆల్వేస్ గ్రీనర్ ఆన్ ద అదర్ సైడ్. సో వేరే సైడ్ ఉన్న గడ్డి అంతా గ్రీన్గా ఉంటుందట ఆల్రెడీ, మరి ఇటు మాత్రం గ్రీన్ ఉండదు. ఎందుకు? ఇదేంటంటే అంటే పక్కవాడి పొలం మంచిగా కనబడుతుంది మన పొలం కంటే. అంటే ఆ టైంలో గడ్డిని మేపుకునే వాళ్ళు ఉండేవాళ్ళు కాబట్టి, అరకనేలు కురకనేలు తెగల వాళ్ళు ఉండేవారు కాబట్టి ఈ సామెత వచ్చి ఉంటుంది. సో వాళ్ళు మేపడానికి గడ్డి అంటే అవతల వాళ్ళ దాంట్లో మంచిగా పచ్చగా ఉంది, మన దాంట్లో లేదు. ఎప్పుడైనా మనకు అవతల వాళ్ళే పచ్చగా కనిపిస్తుంది. అంటే ఏంటంటే పొరిగండి పుల్లగూర రుచి ఎక్కువ అంటారు కదా, దూరపు కొండ నునుపు అంటారు కదా. సో ఆ కంటెక్స్ట్లో ఇదనమాట. ఎప్పుడైనా కూడా మనకు వేరే వాళ్ళదే మంచిగా కనిపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సైకిల్ ఉన్న వాడికి ఏమనిపిస్తుంది? స్కూటర్ కొనుక్కోవాలనిపిస్తుంది. అదే స్కూటర్ ఉన్నవాడికి ఏమనిపిస్తుంది? కారు కొనుక్కోవాలనిపిస్తుంది. అగైన్ కారు కొనుక్కున్నవాడు ఏం చేస్తున్నాడు? మళ్ళీ వచ్చి సైకిల్ తొక్కుతున్నాడు. సో ఏంటంటే మనకు ఆత్మసంతృప్తి అనేది ఇంపార్టెంట్ అండి. పక్కవాడిని చూడడం అని చూసి మనకు వాళ్ళకి ఏముందో మనకు అదే కావాలని కోరుకోవడంతో ఏమవుతుందంటే మన జీవితాలు అస్తవ్యస్తం అయిపోతుంది. అంటే కంప్లైజెంట్నెస్, ఇదే చెప్పాక ఆత్మసంతృప్తి అనేది లేకుండా పోతుంది. పక్కవాడి గురించి ఆలోచించాలండి. ఎప్పుడు మనవుడు అనేవాడు సంగతి ఖచ్చితంగా పక్కవాడి గురించి ఆలోచించాలి. ఎప్పుడు అంటే మనకైనా యూజ్లైన అంటే అవసరం నేను వస్తువు ఉంటే వాళ్ళకైనా యూజ్ అవుతుందా, లేకుంటే మనం కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళేమైనా హెల్ప్ చేస్తారా, మనం వాళ్ళకైనా హెల్ప్ చేద్దాం, ఇలా ఉండాలండి. కాకపోతే ఇప్పుడు ఎలా ఉంటుందంటే వాడే కొనుక్కున్నాడు, అట్లా ఉందన్నమాట. సో మనం అంతకంటే ఒకటి ఎక్కువ కొనుక్కోవాలి అంటే దగ్గర ఉన్నా కూడా ఏదో దూరమై ఉన్నట్టుగా ఉన్నారండి జనాలు. అలా నడిచిపోతుంది అనమాట. అంటే షో ఆఫ్ అనేది ఎక్కువైపోయింది. కానీ షో ఆఫ్ అనేది ఎక్కువైపోతే ఏమవుతుందండి, దానివల్ల మనం ఎప్పుడు సంతృప్తి ఉండలేము. ఎందుకంటే తాడిందనేవాడు ఒకడు ఉంటే తలందనేవాడు ఇంకోటి ఉన్నాడు అనే సామెతే ఉంది. అంటే ఎప్పటికైనా కూడా మనం కంపేర్ చేసుకోవాలనుకుంటే అంబానీ దాటి కూడా కంపేర్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో పక్కవాడి గురించి మనం ఎందుకులేండి అని వదిలేసేసి
ఐ మీన్ మన యొక్క కంటెంట్నెస్, మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది అంటే మనకేం కావాలి అని ఆలోచించుకున్నప్పుడు ఏంటంటే అది ఒక సంతృప్తి, ఆత్మసంతృప్తి అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు నిన్న మీకు రీసెంట్గా న్యూస్లో చూస్తే ఒక వీడియోలో అమ్మాయి చెప్పిందండి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనుకుంటా, ఆమె ఆఫీసర్ పోస్ట్గా రిజైన్ చేసిందండి. ఆమె యూట్యూబ్లో ఉంది, మీరు చూడండి, లైవ్లో TV9లో కూడా చూశాను నేను. అదేంటంటే ఆమె 3 years చాలా కష్టపడి ఒక బ్యాంక్ ఆఫీసర్ పోస్ట్ కొట్టిందండి. కొట్టి 3 years అవుతుంది ఆమె జాబ్ చేయబట్టి రిజైన్ చేసింది. ఎందుకు అని అంటే, నేను ఈ 3 years కాలంలో తర్వాత ఈ జాబ్ చేసిన పీరియడ్ అయిపోయే వరకు నా మీద నాకే అసహ్యం వేసింది. అసలు నేను జాబ్ చేసిన ఫీలింగే లేదు, నాకు అసలు సంతోషం అనేది లేకుండా పోయింది. ఎప్పుడైతే నేను రిజైన్ చేశానో నాకు మళ్ళీ నేను బతుకుతున్న ఫీలింగ్ నాకు వస్తుంది. ఐ వాజ్ లూజింగ్ మై సెల్ఫ్, నవ్ ఐఎమ్ బీయింగ్ మై సెల్ఫ్ అని చెప్పిందండి. అంటే అక్కడ చూడండి, ఆమె 3 years కష్టపడి జాబ్ కొట్టి అదే జాబ్ 3 years చేసి వదిలేసిందంటే, అంటే ఆమెకు ముందు తెలియదు. అంటే అన్ని బ్యాంక్ జాబ్స్ అలా ఉంటాయని నేను అనట్లేదండి, ఉంటాయి ప్రెజర్స్ చాలా, కొన్ని ఇట్లా ఉంటాయి, కొన్ని ఇట్లా ఉంటాయి. ఆమె ఇప్పుడు ఏమంటుంది, నో రిగ్రెట్స్ అంటుంది అనమాట. సో ఇప్పుడు కొంతమంది బ్యాంక్ ఆఫీషియల్స్ చూసుకున్నట్టయితే వాళ్ళు ప్రెజర్తో సూసైడ్ చేసుకుంటున్నారు. దారుణం అండి. మరి ఎందుకు అంటే రిజైన్ చేయొచ్చు కదా, ఇప్పుడు ఈమె చేసింది అట్లా రిజైన్ చేయొచ్చు అంటే కొందరు రిజైన్ చేయలేరు. ఎందుకంటే అంతే, ఆ శాలరీస్తో కట్టాల్సిన EMIs ఉంటాయి. ఎందుకంటే ఏమైతే అండి, జాబ్ రాగానే ఏమంటారు, మన చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఫస్ట్ వచ్చి వాళ్ళకే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఏముంది, ఒక అపార్ట్మెంట్ కొనబడేసాయి అంటారు. ఏముంది, EMIs అనేటువంటి కంపల్సరీ అనమాట. సో ఇది ఇవంతా కూడా సొసైటీలోకి వెళ్ళిపోతున్నాం. సరే, వాట్ ఎవర్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ద ఫాలోయింగ్ సెంటెన్స్ హ్యాస్ బీన్ డివైడెడ్ ఇంటూ 2 parts. One of them may contain an error. It was an interesting and exciting lecture. And anxiety అండి, ఇక్కడ anxiety లెక్చర్. ఎందుకంటే వచ్చింది కాబట్టి anxiety వస్తుంది. సో అక్కడే ఎర్రర్. 49 హార్డ్ మ్యాన్ అవుట్ అండి. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ గురించి చెప్తున్నాడు ఇక్కడ, ఫస్ట్ పాయింట్. స్టీమ్ ఇంజిన్ గురించి చెప్తున్నాడు, సెకండ్ పాయింట్. 4th పాయింట్ ఫ్యాక్టరీస్ గురించి చెప్తున్నాడు. 3rd పాయింట్ ఒకటే దేని గురించి చెప్తున్నాడు అండి, మెడికల్ టెక్నాలజీ గురించి చెప్తున్నాడు. సో ఇది హార్డ్ మ్యాన్, ఇదే డిఫరెంట్గా ఉంది ఇక్కడ. బెల్లికోస్ అంటే ఏంటండి, మనం ఇక్కడ యాంటానిమ్స్ చేయాలి కదా. సో బెల్లికోస్ అంటే యుద్ధ వాతావరణంతో కూడిన, సో దానికి ఆపోజిట్ పీస్ఫుల్. సూపర్ ఫ్లస్ అంటే ఓవర్ఫ్లో అన్నట్టు, అంటే మనకు కావాల్సిన దానికన్నా ఎక్కువ ఉండదని సూపర్ ఫ్లస్ అంటారు. దానికి ఆపోజిట్ స్కేర్సిటీ, లేకపోవడం. స్కేర్సిటీ కదండి సూపర్ ప్లస్. బెల్లికోస్ అంటే పీస్ఫుల్. మాలెవలెంట్ అంటే దుర్మార్గమైన ఆలోచనతో కూడిన. బెనవలెంట్ అంటే కైండ్ఫుల్, దయగలిగిన. లెథర్జిక్ అంటే బద్ధకం కదండి. సో ఇక్కడ ఎనర్జెటిక్ యాంటానిమ్స్ కాబట్టి అది. ఇక్కడ మళ్ళీ ఇది ఆడు అనేయండి. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే మీకు by generating a means of employment for people with excellent artistic abilities and incredible imagination, the animation industry is growing into a multi-crore industry with vast career prospects. And animation industry అనేది ఇప్పుడు చాలా డెవలప్ అవుతుంది అని చెప్తున్నాడు అండి. ఇమేజెస్, గ్రాఫిక్స్, టెక్స్ట్, ఆడియో బ్రాట్ టుగెదర్ టు క్రియేట్ ఏ లైవ్ మూవింగ్ పిక్చర్. సో ఇవన్నీ కలిపి యానిమేషన్ చేస్తారు. ద యానిమేషన్ ఈజ్ లింకింగ్ అండ్ మ్యానిపులేషన్ ఆఫ్ ద స్టిల్ ఇమేజెస్ టు క్రియేట్ ఎన్ ఇల్యూజన్ ఆఫ్ మోషన్. సో ఈ 3 కూడా యానిమేషన్ గురించి చెప్తున్నాయండి. అండ్ యానిమేషన్లో ఇప్పుడు మనకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్గా వచ్చింది చూసుకుంటే మహావతార్ నరసింహ అండి. ఎక్సలెంట్ మూవీ, మీరు ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే చూడండి. సో చాలా బాగా తీశారు, అంటే యానిమేషనే బట్ చాలా కష్టపడ్డారట అండి. అంటే వాళ్ళు 5 years తీశారు మూవీ. ఒక్క సెకండ్ యానిమేషన్ చేయడానికి 24 frames అవి ఉంటాయి కదా, 4 hours పడుతుందంట. మళ్ళీ 1 second, 2 seconds, 3rd second చేసిన తర్వాత 3 మ్యాచ్ కాలేదు, సూటబుల్ కాలేదు అంటే మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెట్టాలంట. అంత కష్టం ఉంటుందంట ఈ యొక్క యానిమేషన్. సో అతనికి ఉన్నటువంటి ప్యాషన్ తోటి ప్రొడక్షన్ కంపెనీ కూడా వాళ్ళదే కాబట్టి వాళ్ళు 5 years అయినా వెయిట్ చేసేసి సినిమా రిలీజ్ చేయడం జరిగింది. సో కేవలం మౌత్ పబ్లిసిటీతోనే ఇది చాలా పాపులర్ అయిన మూవీ అండి మహావతార్ నరసింహ. కానీ ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చింది. యానిమేషన్ గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నా. సో ఇదంతా కూడా యానిమేషన్ గురించి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి దిస్ గ్యారంటీస్ దట్ ద క్రియేటివిటీ ఆఫ్ పీస్ఫుల్ మైండ్ నెవర్ కమ్స్ టు ఎండ్. ఇది ఇర్రిలెవెంట్ అండి. ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ టు టేక్ హెవీ లగేజ్ వైల్ ట్రావెలింగ్ దీస్ డేస్. ఇది కరెక్టే ఉంది కదండి. ఇది కూడా మీరు అబ్జెక్షన్ రైజ్ చేయొచ్చండి, ఎందుకంటే టు టేక్ హెవీ లగేజ్లో నాకు ఎటువంటి ఎర్రర్ కనపడట్లేదు. సో ఇది మీరు రైజ్ చేయండి. ఎవరైనా పెట్టిన వాళ్ళు ఇది ఎర్రర్ అని అంటే నో ఎర్రర్ అని నేను అనుకుంటున్నా. సో ఇక్కడ నో ఎర్రర్ అని అనుకుంటున్నా. సో దీనికి మీరు రైజ్ చేయండి అబ్జెక్షన్.
Select the most appropriate option to fill in the blank. Before you go to Africa, he dashed the place. He will have left the place. నువ్వు ఆఫ్రికా వెళ్ళేసరికి అతను ఆ ప్లేస్ని విడిచిపెట్టి వెళ్ళి ఉంటాడు. సో విల్ హ్యావ్ ద ఇది ఒక ఏమంటారు ప్రాబబుల్ స్టేట్మెంట్ అనమాట. సో విల్ హ్యావ్ లెఫ్ట్. నిన్న కూడా మనం ఇంటికి పోయే వాళ్ళకి మీ అమ్మ వంట షీ విల్ బీ కుకింగ్ అని ఇట్లా వచ్చింది కానీ సో ఆ రకంగా సేమ్ సెంటెన్స్ అండి. నెక్స్ట్ చూసుకునేది యాంటనీ. హార్మోనియస్ అంటే ఏంటండి? శ్రావ్యమైన, వినసొంపైన అంటారు కదా. సో డిస్కార్డెంట్ అంటే కఠోరమైన, ఆ రకంగా వస్తుంది ఇంకొక మీనింగ్ లాగా. సో వినసొంపుగా లేని అని చెప్పొచ్చు. కాంపోజ్డ్ అంటే ఏంటండి? ఆయన చాలా కంపోజ్డ్గా ఉంటారండి. కంపోజ్డ్ పర్సన్ అంటారు కదా. కంపోజ్డ్గా అంటే ఎమోషన్స్ని కంట్రోల్ చేసేవాడు, కామ్గా ఉండేవాడు అనమాట. రిజొనెంట్ అంటే ప్రతిధ్వని. ఇక్కడ దానికి సంబంధం లేదు, జస్ట్ మీనింగ్ చెప్తున్నాను. అగ్రియబుల్ అంటే తెలిసింది కానీ. ఇక్కడ చూసుకున్నట్లయితే 55 ఆర్పిఎస్క్యూ కరెక్టే అండి. చూడండి ఆర్పిఎస్క్యూ. డోంట్ పాస్ అడ్వర్స్ కామెంట్ ఆన్ ఎనీ పర్సన్ అన్లెస్ యూ నో ద ఫ్యాక్ట్ యాజ్ ఇట్ మే లీవ్ పర్మనెంట్ స్కార్ ఆన్ ద క్యారెక్టర్ ఆఫ్ ఎ పర్సన్. సో ఇట్ ఈస్ బెటర్ టు ఆస్క్ ఇండివిజువల్ ఫ్రాంక్లీ అబౌట్ ద మ్యాటర్ ఆఫ్. సో కరెక్టే అండి ఇది. He said that he was going to the market. He said, I am going to the market. ఎప్పుడైనా ఇది ఇక్కడ ప్రజెంట్ ఉంది, డైరెక్ట్ స్పీచ్లో ప్రజెంట్ ఉంటే ఇక్కడ పాస్ట్ అవుతుంది కానీ అండ్ ఇక్కడ పాస్ట్ ఉంది కాబట్టి మనం ఇక్కడ ప్రజెంట్ తీసుకోవాలి. హై సీస్ అండ్ డెన్స్ ఫాగ్ డాష్ ద రెస్క్యూ ఆపరేషన్ హ్యావ్ స్లోడ్. సో ఎత్తైన సముద్రపు అలలు మరియు దట్టమైన మంచు ఆ యొక్క రక్షించడానికి ఏర్పాటు చేసుకున్న ఆపరేషన్ని స్లో చేసిందనమాట. ఇవి రెండు స్లో చేసాయి కాబట్టి హ్యావ్, ప్లూరల్ కదండి, ప్లూరల్ కాబట్టి హ్యావ్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నాట్ కనెక్టెడ్, ఆడ్ మ్యాన్ అవుట్ అండి. సో ఇక్కడ స్లీప్, రైట్. ప్రొఫెషనల్ లైఫ్ సైకిల్ అఫెక్ట్స్, సారీ అండి ఇక్కడ నుంచి చూసుకుంటే ఇక్కడ ఏదో ఒకటి స్లీప్ అని కాదు, బట్ ఒకటి ఏంటంటే ఇండివిజువల్స్ బాడీ వర్క్స్ని అఫెక్ట్ చేస్తుంది ఎంటైర్ పర్సన్ యాజ్ వెల్ యాజ్ ప్రొఫెషనల్ లైఫ్ సైకిల్స్ అని చెప్తున్నాడు. స్లీప్ ఎయిడ్స్ ఇన్ ద ప్రాపర్ ఫంక్షనింగ్ ఆఫ్ ద హ్యూమన్ బ్రెయిన్ అండ్ ఇట్స్ డెఫిషియన్సీ కెన్ కాజ్ సెవరల్ డిఫరెంట్ హెల్త్ ఇష్యూస్. సో ప్రాబబ్లీ ఇది స్లీప్ గురించి చెప్తున్నాడు, అది అక్కడ మ్యాచ్ అవుతుంది. దేర్ ఆర్ సెవరల్ క్రానిక్ హెల్త్ ఇష్యూస్ విచ్ ఆర్ అరైజ్ వెన్ ద హ్యూమన్ బాడీ ఈజ్ నాట్ గెట్టింగ్ డిజైర్డ్ రెస్ట్ అండ్ స్లీప్. సో స్లీప్ లేకపోతే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్తున్నాడు. ఈ మూడు రిలవెంట్గా ఉన్నాయి. ఏ పర్సన్స్ ఐస్ మూవ్ ర్యాపిడ్లీ ఫ్రమ్ సైడ్ టు సైడ్ విత్ ఐలిడ్స్ క్లోజింగ్ డ్యూరింగ్ దిస్ స్టేజ్ అండ్ హార్ట్ రేట్ అండ్ బ్రీతింగ్ ఇంక్రీజెస్. సో డ్యూరింగ్ దిస్ స్టేజ్ అన్నాడు కానీ ఇది మనం స్లీప్ అప్పుడే అని చెప్పలేం కానీ. సో దట్ ఈస్ ద వర్డ్ మ్యాన్. నెక్స్ట్ ద ప్రాపర్టీ బికేమ్ అన్ యాపిల్ ఆఫ్ డిస్కార్డ్ బిట్వీన్ ఖన్నా అండ్ హిస్ సిస్టర్. యాపిల్ ఆఫ్ డిస్కార్డ్ అంటే ఏంటంటే అండి, ఒకప్పుడు ఒక గ్రీక్ కథ ఉండేదంట. ఒక దేవత ఒక యాపిల్ని విసిరేసి కింద ఉన్న అందగత్తెలందరిలో ఈ యాపిల్ మీద ఏం రాస్తుందంటే, ఈ యాపిల్ అనేది ఎవరైతే మంచిగా అందంగా ఉంటారో ఆ అమ్మాయికి యాపిల్ అని రాస్తుంది అనమాట. సో ఏమవుతుందంటే అప్పుడు అందరు కొట్టుకుంటారు, నేనే అందగత్తె అని చెప్పేసి. సో ఆ యొక్క డిసగ్రిమెంట్కి, ఆ యొక్క గొడవకి కారణమైనటువంటి యాపిల్ ఆఫ్ డిస్కార్డ్ అంటారు. సో ఇక్కడ కూడా వీళ్ళిద్దరికి, కన్నా అండ్ సిస్టర్కి కారణమైనటువంటి యాపిల్, వాళ్ళ గొడవకి ఆ కారణమైన యాపిల్ ఏంటంటే ద ప్రాపర్టీ, రైట్. అండ్ ఆబ్జెక్ట్ ఆర్ టాపిక్ దట్ సోస్ యాంగర్. సో వాళ్ళిద్దరి మధ్య కోపాన్ని పెంచేటువంటి ఆబ్జెక్ట్నే యాపిల్ ఆఫ్ డిస్కార్డ్ అంటారు, రైట్. 60th క్వశ్చన్. అన్ అఫీషియల్ ఆర్డర్ ఆర్ డిక్రీ ఇష్యూడ్ బై ఎ పర్సన్ ఇన్ అథారిటీ. సో మ్యాండేట్ అంటారండి దీన్ని, మ్యాండేట్. ఇక్కడ పెర్నీషియస్ అంటే హానికరమైన. సో హానికరానికి ఆపోజిట్ బెనిఫిషియస్, రైట్. అండ్ వోలటైల్ అంటే చంచలమైన, అంటే పర్మనెంట్ కాని. ఓకే, చంచలమైన అంటే ఇక్కడ స్టేబుల్. టాసిటర్న్ అంటే రిజర్వ్డ్గా ఉండే పర్సన్స్, రిజర్వ్డ్గా ఉండడం. టాకేటివ్ అంటే దీనికి ఆపోజిట్ అవుతుంది. ఎగ్జాజర్బేట్ అంటే తీవ్రతరం చేయు. అలివియేట్ అంటే కొంచెం తీవ్రతను తగ్గించు. దట్స్ ఇట్. ఏ కంటేజియస్ డిసీజ్ విచ్ స్ప్రెడ్స్ ఓవర్ ఏ హ్యూజ్ ఏరియా. సో చాలా ఏరియాకి అంటువ్యాధి అంటారు కదండి, దాన్ని ఎపిడెమిక్ అంటారనమాట. సో పాండమిక్ అంటే
ఇంకా ఒక దేశాలు దాటి వెళ్ళిపోయేదాన్ని పాండమిక్ అంటారు, దేశం మొత్తం. ఎండమిక్ అంటే ఏంటంటే ఇది కూడా ఒక రోగమే, కాకపోతే ఒక ఏరియాకే ఉంటుందన్నమాట, ఫ్రీక్వెంట్గా ఆ ఏరియాలో వస్తూ ఉంటుంది, ఏమో వేరే ఏరియాలకు స్ప్రెడ్ కాదనమాట, దాన్ని ఎండమిక్ అంటారు. అండ్ ఇన్ఫెక్షన్ ఫినామినన్ మీకు తెలిసిందే, ఇన్ఫెక్షన్ అంటే నార్మల్ ఇన్ఫెక్షన్, ఫినామినన్ అంటే ఒక దృగ్విషయం. షీ ఆల్వేస్ హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్. నెయిల్ ఆన్ ద హెడ్, నెయిల్ అంటే తెలుసు కానీ గోరు కదండి, అంటే గోరు కూడా, నెయిల్ అంటే గోరు కూడా, కాకపోతే స్క్రూ ఉంటుంది కదా, సో దాన్ని మనము, ఇక్కడ ఒక టిప్ ఉంటుంది కదా, సో దాన్ని మనం ఏమంటామంటే మొల ఉంటుంది కదా, అది నెయిల్. సో ఎప్పుడు కూడా ఆమె నెయిల్కి హెడ్ మీదనే కొడుతుంది, హెడ్ ఇది టిప్ అయితే అది హెడ్, అంటే ఎక్కడ కొట్టాలో అక్కడే కొడుతుంది, అంటే ఆమె కరెక్ట్ చెప్తుంది అని అర్థం. చూడండి, దస్ ఆర్ షీ ఈజ్ సంథింగ్ దట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ రైట్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆంటానిమ్. జుబిలెంట్. జుబిలెంట్ అంటే ఏంటండి, ఆహ్లాదపూర్వకమైన, సంతోషకరమైన, రైట్, సంతోషకరమైన. సో దీనికి ఆపోజిట్ రాయాలండి. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ చూసుకున్నట్లయితే మీరు ఇలేటెడ్ అన్నా కూడా అదే అండి, ఉప్పొంగిన. ట్రయంఫాంట్, విజయవంతమైన. ఎక్స్టాసీ అంటారు కదండి, పారవశ్యం. సో మోస్ట్ హ్యాపీ మూమెంట్, ఎక్స్టాసీ. సో ఇవన్నీ కూడా యాంటోనిమ్స్ కాదు, సినోనిమ్స్ లాగా వస్తుంది. డిజెక్టెడ్ అంటే ఏంటంటే నిరుత్సాహమైన, సాడ్ అండ్ డిప్రెస్డ్. సో ఇది ఆన్సర్. ఇట్స్ ఎ వెల్ నోన్ ఫ్యాక్ట్ దట్ మిస్టర్ సాహా ఈజ్ ఎ మోస్ట్ యూనిక్ సైంటిస్ట్ ఆఫ్ ద నేషన్. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అండి, మోస్ట్ యూనిక్ అనేది ప్రాబ్లం అండి. మోస్ట్ యూనిక్ అంటే యూనిక్ అంటేనే అక్కడ ఒక్క ఇదండి, సో ఒక ప్రత్యేకమైంది అని అర్థం, ఒక్కలే ఉంటారు. సో మళ్ళీ దాంట్లో మోస్ట్ అనేది ఉండదు. మోస్ట్ అన్నప్పుడు మళ్ళీ దాని అర్థము అంటే దాన్ని రెఫర్ చేయడం ఉండదని. సాహా ఈజ్ అ యూనిక్ సైంటిస్ట్ ఆఫ్ ద నేషన్. సో అక్కడ మీకు ఎర్రర్ ఉందన్నమాట. ఇంకేది చూసుకున్నట్టయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఒక ఇది ఇచ్చాడండి. సో ఇది ఎట్లా ఉంది, దాని రిస్క్స్ ఎట్లా ఉన్నాయి. నిన్న కూడా మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కూడా అది ఎథికల్ కన్సర్న్స్ రైజ్ అవుతున్నాయి అని చెప్పేసి ఒక సేమ్ ప్యాసేజ్ ఉందని, కొంచెం మోరార్లెస్ అలాంటిదే ఇది. వాట్ ఈస్ ద సెంట్రల్ థీమ్ ఆఫ్ ద ప్యాసేజ్? ద ఎథికల్ కన్సర్న్స్, సేమ్ అండి, సేమ్ చూసారా, ద ఎథికల్ కన్సర్న్స్ సరౌండింగ్ ఏ డ్రివెన్ డెసిషన్ మేకింగ్. కొంచెం అటు ఇటుగా ప్యాసేజ్ సేమే ఇచ్చాడండి, అంటే ఎగ్జాక్ట్ సేమ్ కాదు, మక్కి కాదు, కానీ కొంచెం వర్డ్స్ అన్నీ డిఫరెంట్, బట్ అవుట్లైన్ థీమ్ అనేది సేమ్. అకార్డింగ్ టు ద ప్యాసేజ్, వాట్ ఈస్ ద కీ లిమిటేషన్ ఆఫ్ ఏఐ ఇన్ ఎథికల్ కంటెక్స్ట్? సో ఎథికల్ కంటెక్స్ట్లో లిమిటేషన్ ఏముంటుంది అంటే, లిమిటేషన్ అంటే ఏంటని, దానికి అడ్డుగడ అంటారు కదా, దానికి ప్రాబ్లమాటిక్ అంటే అది ఏంటి అంటే లాక్స్ ఆఫ్ ఎంపతి అండ్ మోరల్ రీజనింగ్. సో ఎటు తిరిగి ఏ అంటే మిషనే కదండి, సో మనం హ్యూమన్స్ లాగా థింక్ చేయదు కదా, సో దానికి మోరల్ కన్సర్న్స్ కానీ ఇట్లా ఎంపతి కానీ ఇవేమి ఉండవు, కాబట్టి అది ల్యాక్ అవుతుంది అని చెప్పి చెప్తున్నారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద టోన్ ఆఫ్ ద ప్యాసేజ్? కాషనరీ అంటే రిఫ్లెక్టివ్. సో కాషనరీ అని ఎందుకు అన్నారంటే వాటి వల్ల రేజ్ అయ్యే కన్సర్న్స్ ఏంటి అని చెప్పాడు కాబట్టి కాషనరీ. అండ్ రిఫ్లెక్టివ్ అని ఎందుకు అన్నారంటే, మనం ఏంటంటే కొంచెము ఈ సొసైటల్ కండిషన్స్కి ఈ ఏఐ సూటబుల్ అయ్యేలాగా మనం దాని గురించి ఎప్పటికప్పుడు మనం దాని ఏమంటారు వర్క్ చేస్తూనే ఉండాలని చెప్పేసి చెప్పాడు కాబట్టి రిఫ్లెక్టివ్. సెలెక్ట్ ద కరెక్ట్ యాంటోనిమ్ ఆఫ్ ద వర్డ్ ఒపేక్. ఒపేక్ అంటే ఏంటండి, ట్రాన్స్పరెంట్ కానిది. ఇప్పుడు అద్దం అనేది ట్రాన్స్పరెంట్ కాదు, అంతే అండి. మనకు పారదర్శకవంతమైనదేమో ట్రాన్స్పరెంట్, పారదర్శకం కానిది ఒపేక్. నెక్స్ట్ ఇంకొక ప్యాసేజ్ అండి, అంతేనా, ఇదే క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. ఆథర్స్ వ్యూ పాయింట్. ఏఐ సిస్టమ్స్ నీడ్ ఎథికల్ ఓవర్సైట్ టు బి రెస్పాన్సిబుల్లీ యూజ్డ్. ఎస్, అంటే ఒక బాధ్యతాయుతంగా ఏఐని యూజ్ చేసినప్పుడే మనకు దాని యొక్క ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫ్రూట్స్ అందుతాయి అని చెప్పేసి యొక్క కరెక్ట్ అండి. ఇక్కడ చూసుకున్నట్లయితే దేని గురించి చెప్తారండి, ట్రాంక్విల్, ప్రశాంతత, సెల్ఫ్ కంట్రోల్డ్ లైవ్స్. దిస్ అక్కర్స్ ఫర్ ఎ వెరైటీ ఆఫ్ రీజన్స్ ఇంక్లూడింగ్ వన్ రిలేటెడ్ టు మార్షియల్ ఆర్ట్స్. సో మార్షియల్ ఆర్ట్స్ వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళ గురించి చెప్తున్నాడని. సో మార్షియల్ ఆర్ట్స్ హైటెండ్ అవేర్నెస్, సో వాళ్ళకి ఏంటంటే ఒక ఉన్నతమైన అవేర్నెస్ ఉంటుందన్నమాట, అందుకని చెప్పేసి వాళ్ళు చాలా ట్రాంక్విల్, ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారని చెప్తున్నాడు. అండ్ మార్షియల్ ఆర్ట్స్ ట్రైనింగ్ రిక్వైర్స్ డాష్ కాన్సన్ట్రేషన్, చాలా కాన్సన్ట్రేషన్ కావాలంట. డాష్ కాన్సన్ట్రేషన్ అన్న దగ్గర ఇంటెన్స్ కాన్సన్ట్రేషన్, చాలా అంటే తీవ్రమైన కదండి, సో తీవ్రమైన కాన్సన్ట్రేషన్ కావాలి, రైట్. థర్డ్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే డాష్ ఇన్వెస్టిగేషన్స్ డన్ టు ఫైండ్
about martial arts have shown this. సో చాలా ఇన్వెస్టిగేషన్స్ చేసినప్పుడు ఇది బయటపడింది అని చెప్తున్నాడు. సో ఎన్ని ఇన్వెస్టిగేషన్స్? చాలా న్యూమరస్, మిక్కిలి. సో ఫోర్త్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే మార్షల్ ఆర్ట్స్ డాష్ బోత్ అటెన్షన్ అండ్ ట్రైనింగ్. మార్షల్ ఆర్ట్స్ రిక్వైర్స్ ఎన్హాన్స్ బోత్ అటెన్షన్ అండ్ ట్రైనింగ్. సో మన యొక్క అటెన్షన్ని అండ్ ట్రైనింగ్ని ఎక్కువ చేస్తుంది అనమాట. ఇంప్రూవ్ చేస్తుంది మన యొక్క ఇది. అయితే ఇక్కడ చూసినట్లయితే చూడండి, ADHD టైప్ అని కూడా అన్నాడు కదండి. ADHD అంటే అటెన్షన్ డిఫిషియన్సీ అండ్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ అని ఒకటి ఉంటుందండి. సో వాళ్ళకి కూడా ఈ మార్షల్ ఆర్ట్స్ వల్ల చాలా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయని చెప్తున్నారండి. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ తీసుకుంటే సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్ నెంబర్ 5 విచ్ కెన్ డాష్ ఇంప్రూవ్ అవర్ మోడ్. సో ఎక్సర్సైజ్ హ్యాస్టెన్స్ అంటే ఏంటండి? హ్యాస్టెన్స్ అంటే వేగవంతంగా చేస్తుంది. హ్యాస్టెన్స్ ద బ్రెయిన్స్ రిలీజ్ ఆఫ్ ఫీల్ గుడ్ కెమికల్స్ లైక్ ఎండార్ఫిన్స్ అండ్ కెనబినాయిడ్స్. సో మనకేంటంటే మనం చాలా హ్యాపీగా ఉన్నప్పుడు రిలీజ్ అయ్యే హార్మోన్స్ ఉంటాయి కదా, వాటిని ఎండార్ఫిన్స్ అంటారు. సో మంచి ఉన్నప్పుడు వస్తాయి అన్నమాట ఈ హార్మోన్స్. సో ఇక్కడ విచ్ కెన్ డాష్ ఇంప్రూవ్ అవర్ మూడ్ అన్డౌటెడ్లీ. సో సందేహమే లేదు, ఈ యొక్క మార్షల్ ఆర్ట్స్ ఎక్సర్సైజ్ అనేటువంటిది మన యొక్క ఈ హార్మోన్స్ రిలీజ్ చేయడంలో మంచి పాత్ర పోషిస్తుంది. సో ఇంకొక ప్యాసేజ్ అండి. సో యోగా గురించి ఇచ్చారండి. యోగాలో డిఫరెంట్ టైప్ యోగాస్ ఉంటాయి. అండ్ పతంజలి యోగాని ఏమంటారంటే రాజయోగా అంటారని చెప్పేసి ఇట్లా ఇచ్చాడండి. సో దీంట్లో దీని మీద క్వశ్చన్స్ చూద్దామండి. సో మొత్తం చదవాలంటే టైం 46 మినిట్స్ అయిపోయింది ఆల్రెడీ. ఇంకొక 2 మినిట్స్లో క్లోజ్ చేసేస్తాను. సెలెక్ట్ అన్ అప్రోప్రియేట్ టైటిల్. సెల్ఫ్ నాలెడ్జ్ అండ్ బ్యాలెన్స్ ఇన్సైట్స్ ఫ్రమ్ పతంజలి యోగా సూత్రాస్. సో పతంజలి యోగా సూత్రాస్ గురించి చెప్తున్నాడు కదండి. సో ఇదే మనకు దీనికి సూటబుల్ అవుతుందండి. నెక్స్ట్, వాట్ ఈస్ ద సిస్టమ్ ఎక్స్పౌండెడ్ బై పతంజలి ఇన్ ఇస్ యోగా సూత్ర? రాజయోగా చెప్పాను కదండి ఇంతకుముందే, రాజయోగా. నెక్స్ట్, which of the following inferences can be drawn about the relationship between yoga and mental hygiene? సో మన మెంటల్ హైజీన్, మన ఆత్మ సౌందర్యానికి మరియు యోగాకి సంబంధం ఏంటి అని చెప్తే ఇక్కడ చూడండి, ద ప్రాక్టీస్ ఆఫ్ యోగా కెన్ లీడ్ టు ఇంప్రూవ్ మెంటల్ బ్యాలెన్స్. సో మన యొక్క మానసిక సంతులనానికి ఈ యొక్క యోగా అనేది చాలా ఉపయోగపడుతుంది అని చెప్తున్నాను. టోన్ ఆఫ్ ద ప్యాసేజ్ ఏంటంటే రిఫ్లెక్టివ్ అంటే ఏంటంటే, సో మనల్ని మనం అక్కడ ఒక సెకండ్ ఆగి ఊహించుకునే విధంగా ఇది ఒక కొంచెం థాట్ఫుల్గా మనకున్న రెగ్యులర్ లైఫ్ స్టైల్కి ఉన్న ప్రాబ్లమ్స్కి కొంచెం ఇంటర్రిలేటెడ్ చేస్తూ మనల్ని ఇన్వాల్వ్ అయ్యే విధంగా ఈ యొక్క నరేషన్ చేశాడు కాబట్టి దాన్ని మనం రిఫ్లెక్టివ్ లైఫ్ నరేషన్ అనొచ్చు, వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనొచ్చు. సమ్మరైజ్ ద ప్యాసేజ్, యోగా అండ్ మెంటల్ బ్యాలెన్స్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సో ఇక్కడ సెర్చ్ ఆఫ్ ద గాడ్ అనేది ఏం లేదండి, అంటే కొందరు అనుకుంటారు, అలా అనుకున్నా కూడా అది మంచిదే అని చెప్పేసి ఉందండి. సో ఎవరు ఏ విధంగా అనుకున్నా కూడా యోగా అనేది ప్రాక్టీస్ అనేది మన యొక్క మెంటల్ బ్యాలెన్స్కి యూజ్ అవుతుంది అని చెప్పేసి ఈ యొక్క 80 బిట్ అండి. సో దట్స్ ద ఎండ్ ఆఫ్ ద పేపర్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అయిపోయింది వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, చేశారా? అదేవిధంగా ఎవరికైతే యూజ్ ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ కొత్త జాబ్ అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు నాకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి, మీకు జాబ్ అప్డేట్స్ అందుతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.